అన్ని సంక్షేమ పథకాలు బాగా అమల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని వర్గాలకు అందిస్తున్నారు కాబట్టి వైసీపీ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి ఆగిపోతుంది చాలామంది అంటున్నారు. అభివృద్ధి కూడా కొంత జరుగుతుందిగా, అభివృద్ధి కూడా ఆగలే కాస్త మెల్లగా వెళ్తుంది. ఇంతకంటే ఇంకెవరు వచ్చినా ఇంకొక ఆయన వచ్చినా కూడా ఇంక ఎరగదీసేది ఏమీ లేదు. చంద్రబాబు గత 5 ఏళ్లలో అన్ని చాలా అసెంబ్లీ కట్టాడు, సెక్రటరీ కట్టాడు, మంగళగిరి ఏపీఐసి కట్టారు, చాలా చెబుతున్నారు. జగన్ ఏం చెప్పడానికి ఏముంది? జగన్ చెప్పడానికి ఏముంది? జగన్ చెప్పడానికంటే అభివృద్ధి చెప్పడానికి సంక్షేమ పథకాలు చేస్తున్నారుగా. సంక్షేమ పథకాలు కూడా అభివృద్ధిలో భాగమే. ఇప్పుడు గ్రామానికి ఈ హాస్పిటల్ కట్టిస్తున్నారు, సచివాలయాలు ఉన్నాయి, విద్యను మీద ఎక్కువ కేంద్రీకరిస్తున్నారు. జనానికి కావాల్సింది ఏంటి? ముందు విద్య, ఆరోగ్యం. ఈ రెండు గత ప్రభుత్వాలు ఏఈ చేయలేనంత గొప్పగా చేస్తున్నారు. ప్రజలకు కావాల్సినవి అయ్యే కాబట్టి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టారు ఆయన. ఫ్రీగా ఇవ్వండి, మిగతా పథకాలన్నీ ఆపేయమంటున్నారు. దీని గురించి మీరు కామెంట్ చేయండి. ఎవరు ఆపేయమంటుంది? చాలా మంది అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, రోడ్లు వేయండి, భవనాలు కట్టండి, బిల్డింగ్లు కట్టండి, వైద్యం ఫ్రీగా ఇవ్వండి, మిగతా పథకాలు అవసరం లేదు చాలా మంది అన్నారు. అభిప్రాయం ఏంటి? లేదు, ఎవరు అనరు. లేదు, పొందే వాళ్ళు అనాలా. పొందే వాళ్ళు నాకు అవసరం లేదని నేను అంటాను. నాకేం రావట్లేదు కాబట్టి నేను అనొచ్చు. కానీ ఎవరైతే ఆ పథకాలు పొందుతున్నారో వాళ్ళంటే మాకు అవసరం లేదని దాన్ని ఒప్పుకుందాం. మీరు కూడా అన్నారు ఇందాక, ఏమని? మిగతా కార్యక్రమాలు స్లోగా అవుతున్నాయి. అవును, సంక్షేమ పథకాలు అవసరం. ఇప్పుడు మనం రాష్ట్రం విడిపోయి ఉంది కాబట్టి లోటు బడ్జెట్లో ఉంది. అవి నిదానంగా వస్తాయి అన్నమాట, అంతే. చాలా మంది యువకులు ఏమంటున్నారంటే, మా పని కల్పించండి, మేము డబ్బులు సంపాదిస్తాము, అంతేగాని మా ఊరికి సోమరపోతు చేద్దాం. లేదు, ఆ మాట సోమరపోతులు అనే మాట అసలు రాంగ్, పూర్తి రాంగ్. అది కరెక్ట్ కాదు అస్సలు. సోమరపోతులు ఏమవరు, ఎవరో ఖాళీగా లేరు. రాష్ట్రంలో కంపెనీ పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించొద్దంటారా? ఖచ్చితంగా కల్పించాల్సిందే. దానికి ఏం చేయమంటారు జగన్? దాని మీద దృష్టి పెట్టాల్సిందే. ఉన్నాడు, ఇంకా బీటెక్ అయిపోయింది. ఇప్పుడు రేపు ఆస్ట్రేలియా వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నాడు. రేపు డిసెంబర్కి వెళ్తాడు. అక్కడ కూడా చదువుకోవటానికి వెళ్తున్నాడు, చదువుకోవటానికి, ఉద్యోగం. జగన్ ఏం చేయాలన్నారు? ఇదే పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలా. ఇప్పుడు మొన్న ఈ పెట్టారు కదా, ఏంటి, కంపెనీల వాళ్ళందరినీ పిలిచి నిదానంగా అవుతాయి, అవ్వకుండా ఏముండవు, అంతే. ఖచ్చితంగా ఉండాల్సిందే, అవసరమే అది. ఖచ్చితంగా లేకుండా ఎట్లా? ఖచ్చితంగా ఉండాల్సిందే. సంక్షేమ పథకాలతో పాటు అవి కూడా ఉండాల్సిందే. అంటే పరిశ్రమలు అవ్వచ్చు, ఏదన్నా కానీ అది ఉద్యోగాల కల్పన ఖచ్చితంగా అవసరమే. Like and subscribe Eagle Media Works.